ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు మనం పప్పుచారు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కందిపప్పును కడిగి పెట్టుకుని దాంట్లోని ఒక ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చి, ఒక పెద్ద టమాటా వేసుకోవాలి. ఒక 1/2 లీటర్ వరకు వాటర్ పోసుకోవాలి. దీంట్లోనే పప్పు తొందరగా ఉడకడానికి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి ఒక 5-6 విజిల్లు వేయిస్తే పప్పు మెత్తగా ఉడికిపోతుంది. పప్పు ఉడికేలోపు మనం కొద్దిగా చింతపండు అనేది నానబెట్టుకోవాలి. ఇలా పప్పు మెత్తగా అయిపోయిన తర్వాత నేను పప్పు గుడుపుతో మెత్తగా చిరుముకోవాలి. పప్పు ఇలా మెత్తుకున్న తర్వాత దీంట్లో చింతపండు గుజ్జు చేసుకోవాలి. దీన్ని నిండా వేసుకుని బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు దీనిలో తగినంత పసుపు, 1/2 టీ స్పూన్ పసుపు, కారం వేసుకున్న తర్వాత ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకొని బాగా మరిగించుకోవాలి. దీన్ని మీ దగ్గర ఉన్నట్లయితే కొద్దిగా సాంబార్ పొడి వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది. పప్పుచారు ఇలా బాగా మరిగిన తర్వాత ఇప్పుడు తాలింపు దినుసులు అనేవి రెడీ చేసుకొని తాలింపు పెట్టుకోవాలి. పోపు దినుసులు వచ్చేసి ఆవాలు, వెల్లుల్లి, జీలకర్ర, ఎండుమిర్చి, 3 కరివేపాకు రెబ్బలు, సరిపడినంత ఆయిల్ వేసుకుని తాలింపుకి ఇప్పుడు ముందుగా ఆవాలు, వెల్లుల్లి వేసుకుని వేపుకోవాలి. వెల్లుల్లి వేగిన తర్వాత ఇప్పుడు జీలకర్ర వేసుకుని వేపుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో ఎండుమిర్చి వేసుకుని కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో కరివేపాకు వేసుకుని బాగా వేపుకోవాలి. తాలింపు బాగా వేగిన తర్వాత పప్పుచారు వేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో ఇంకా దించేసుకున్న తర్వాత కొత్తిమీర చల్లుకుంటే మనకి పప్పుచారు అనేది రెడీ అయిపోతుంది. మీరు అలా వీడియో చూసి వెళ్ళిపోకుండా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అనేది చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్.